నార్త్ ఇండియాలో పుట్టిన ఈ ఆలూ పరాటా ఇప్పుడు సౌత్ ఇండియా కూడా నచ్చిందండి. ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది మా తోటికోడల వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా దీన్ని ఆస్వాదిస్తూ తింటున్నారో చూసారా. అంతేకాదండి, మా పాప అలాగే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తిన్నారు. వెల్కమ్ టు మధురమైన భోజనం. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ నచ్చే ఆలూ పరాటా. 4 గ్లాసుల గోధుమ పిండి అయితే మనం ఒక బౌల్లో వేసుకుందాం. నేను చేసుకున్న క్వాంటిటీకి 8 పరాటాలు అయితే వస్తాయండి. దీంట్లో కాస్త సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కాస్త వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఎక్కువగా గట్టి కాకుండా చాలా స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మనం పిండిని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కాస్త ఆయిల్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. పరాటాల్లో స్టఫింగ్ కోసం 2 బాయిల్ చేసిన పొటాటోస్ తీసుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కాస్త పసుపు అలాగే ఉప్పు తగినంత కారం వేసుకొని మనం కలుపుకోవాలి. చాట్ మసాలా లాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. లేదా మనం ధనియా పౌడర్, జీరా పౌడర్ అలాగే గరం మసాలా ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలూకి పట్టేటట్టు ఇలా కలుపుకొని స్టఫింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. చపాతీ మాదిరి కాకుండా పరాటాలకి ఉండలు అనేవి పెద్ద సైజులోనే పెట్టుకోవాలండి, లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా చేసుకొని ఇందులో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టఫింగ్ అనేది కొంచెమే పెట్టాలండి. ఎక్కువ పెడితే అది చపాతీ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. కొంచెం క్వాంటిటీ పెడితే పర్ఫెక్ట్గా రౌండ్ అవుతుంది. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చపాతీ పావుతున్నాను కదండి, చూసారా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది ఎలా వస్తుందో. మీరు అనొచ్చు, మరి మిగిలిన స్టఫింగ్కి ఏం చేస్తాం, వేస్ట్ అయిపోతుంది కదా అని. ఏం వేస్ట్ అవ్వదండి. పరాటాలు చేసిన తర్వాత ఆ స్టఫింగ్ని కాస్త ఆయిల్ వేసి ఈ పరాటా మధ్యలో పెట్టుకుంటే స్టఫింగ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. మన పరాటాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అది హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఈ పరాటాలకి ఆయిల్ వేసుకొని ఫుల్గా స్ప్రెడ్ చేసి అప్పుడు పరాటాని దాని మీద వేయాలి. ఆయిల్ వేయకుండానే మనం ఫ్రై చేసుకోవచ్చు కదా అనొచ్చు, కానీ పరాటా లోపల ఉన్న బంగాళదుంప స్టిక్ అయిపోతే పరాటా అనేది పైకి రాదండి. అందుకోసం ఇలా ఆయిల్ వేస్తే చక్కగా పరాటా కాలుతుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. పైగా దీన్ని సిమ్లీలోనే వేయించాలండి. హై ఫ్లేమ్ పెడితే మనకి బేగా కాలిపోతుంది, లోపల స్టఫింగ్ పచ్చిగా ఉంటుంది. ఈ పరాటా వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే కర్రీ ఏం చేయక్కర్లేదు, దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎంతో రుచికరమైన ఈ ఆలూ పరాటా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే.